హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బాయ్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఒక చెట్టుకైతే ఉయ్యాలైతే కట్టుకున్నా. సో దాంట్లో వచ్చేసి పంచ వండుకున్నా ఆరామ్సే. సో ఈ రోజు వ్లాగ్ లో ఏం జరగబోతుంది అంటే, సమ్మర్ టైం వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మామిడి పండ్లు అయిపోతాయి కదా. సో మామిడి పండ్లు వచ్చేసి ఒక చెట్టు దగ్గర అయితే అయిపోలేదు, అది అయిపోయే టైంలో అయితే కాస్తుంది. సో పండ్లు ఉన్నాయి దానికి, దాంతో పాటుగా దాని పక్క పొంటి ఒక దగ్గర అల్లనేరువన్ల చెట్టు అవుతుంది. సో దాని చెట్టు నిండా మొత్తం మాలేసుకున్నాయి. ఈరోజు వచ్చేసి మామిడి పండ్లు, దాంతో పాటుగా అల్లనేరు పండ్లు అయితే తెంపుకోవడానికి అయితే పోవాలి. ఇప్పుడు వచ్చేసి విపరీతంగా ఎండ అయితే కొడుతుంది. సో కొద్దిసేపు అయినా ఇంకా పోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, అయినా సరే ఘోరంగా కొడుతుంది ఎండ. 4:30కి అట్లా పోయి తెంపుకొని అయితే రావాలి. సో వ్లాగ్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఈ వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఉయ్యాల ఒక చిన్న గుర్రం పిల్ల అయితే అన్నది. గుర్రంగా ఏనుగు పిల్ల. వావ్, నవ్వుతాడు అగా నవ్వుతాడు. ఇప్పుడే ఒక చిన్న పంది పిల్ల అయితే ఇలా ఉయ్యాల వండబెట్టినాం, ఊపుతున్నాం. ఆహా, మీద పడగల అయింది అప్ప పిల్ల అన్నట్టు అనుకో అనిపిస్తాడు. ఇక చిన్న కుటుంబ పిల్ల ఉన్నట్టున్నాడు. ఎక్కడ నిబ్బగాడు ఏంద్రా? అరే ఈ నిబ్బగాడు కాంట కూర్చుకున్నాడేమరా, కాంట పెట్టుకునేవరా జేబుకు. గాయ తిందా ముందుగా అయితే చెప్పినా కదా, అల్లనేరు పండ్లకు అట్లే మాడి పండ్లు తింటారని కూర్చున్నామని. సో 2 పండ్లు అయితే కాదు, ఇప్పుడు వచ్చేసి 3 పండ్లు అయితే అయితే ఏంటంటే, ఇప్పుడు టైం వచ్చేసి 6 ఏమో అవుతుంది. సో ఆల్మోస్ట్ మన డైరీ వర్క్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అల్లనేరు పండ్లు తెంపుకోవాలి. దాంతో పాటుగా మాడి పండ్లు ఉంటే మాడి పండ్లు, దాంతో పాటుగా వచ్చేటప్పుడు ఇంత గడ్డి అయితే కట్టుకొని రావాలి, వరిగడ్డి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ అవుతుంటది. బండి మీద పోవచ్చు, బట్ మా ఎత్తుకొచ్చేటప్పుడు గడ్డి ఎత్తుకొచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. నడుచుకుని అయితే పోతున్నాం. ఇక ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫస్ట్ గడ్డి కట్టుకొని, ఆ తర్వాత అల్లనేరు పండ్లు తెంపుకొని, ఆ తర్వాత మాడి పండ్లు ఉంటే అవి తెంపుకొని వద్దాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి. ఇక్కడ నడుచుకుంటా ఓడే వెనక మన వెనక వస్తుండవు బాల కార్మికుడు గడ్డి కట్టెలు అవన్నీ పట్టుకొని వస్తుండు. సో ఇప్పుడు వెళ్ళిపోదాం. గైస్, మా ఆవులన్నీ నడవక దగ్గర దగ్గర ఒక 3-4 months అవుతుంది, ఒక దగ్గరే ఉంటున్నాయి కదా. సో రేపు వచ్చేసి ఒక దగ్గర పచ్చిగడ్డ అవుతుందట, కట్టేసుకోమని చెప్పారు. అంటే పచ్చిగడ్డ అంటే అది వానకు మొలిచింది కాదు, మన తోటలు పెడతారు కదా, టమాటా తోట. సో ఆ తోటలో వచ్చేసి గడ్డి మొలుస్తాయి, ఆ గడ్డి వచ్చేసి మేపుకోమని అన్నారట. సో రేపు ఎర్లీ మార్నింగ్ పాలు విండిన తర్వాత వీటిని అయితే కొట్టుకొని పోవాలి. 2 వచ్చేసి అక్కడ ఉంటే, 4 వచ్చేసి గడ్డలు అయితే మేస్తాయి. 2 ఎందుకు మేయ అంటే వీటికి నడిచేంత స్తోమత లేదు, వీటికి ఉన్న కానే ఉంటాయి. సో 4 వచ్చేసి ప్రీకేజింగ్ తిరిగేసి అటు పడితే ఇటు, ఆ 2 మాత్రమే తిరిగాయి. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 250 meters అయితే వచ్చినాం. ఇంకొక 250 meters పోతే గడ్డి, అల్లనేరు పండ్లు, మాడి పండ్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. గైస్, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ చెట్టు వచ్చేసి ఇదే, ఇక మాడి చెట్టు. మామిడికాయలు అయితే ఉన్నాయి, పోయి ఒకవేళ ఉంటే తెంపుకుందాం. ఉన్నాయి నేరా ఉన్నాయి, రారా రే. సో ఫైనల్ గా గైస్, మనం మాడి చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం. చెట్టు మీద చాలా పండ్లు అయితే ఉన్నాయి, కొన్ని కసకాలు కూడా ఉన్నాయి. వాటిని తెంపుకొని పోయి మక్క పెట్టుకోవచ్చు. సో దీని పక్కనే ఇంకొకటి అల్లనేరు వాళ్ళ చెట్టు అయితే ఉంటుంది, దాని పక్కన గడ్డి అయితే ఉంటుంది. అది మన ఇష్టం. ఇక్కడ చూడొచ్చు కాయలు మొత్తం ఉన్నాయి. అయ్యో, ఒక కాయ కనబడుతుందా? ఇగో చెట్లల్లా, ఇగో అవన్నవే. ఇగో 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 మత్తుకున్నాయి. ఇగో మత్తుగా, ఇగో ఇవన్నవే, అన్ని పిచ్చి కాయలు ఉన్నాయి. చెట్టు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి తెంపుకోవరు. సో ఇది ప్రతిసారి జరిగేదే. మేము ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చినాం అంటే అల్లనేరు పండ్లకు వస్తే మాడి పండ్లు కనబడ్డాయి. సో వీటిని తెంపుకోకుండా అయితే ఊకోం. సో గైస్, మన వాళ్ళు వచ్చేసి ఇగో నేను అటు పోయి ఇటు వచ్చేసరికి మాడి పండు తెంపారు, తింటారు కూడా. అయినట్టే కొట్టు దాన్ని వాడుకోట్టు వస్తాని అడి మరి గుడ్డి బాటే పీకిందిరా కట్టే.
జింగిడియాలతో మామిడికాయలు రాలగొట్టడం అయితే లేదు. ఫస్ట్ రాయితో అయితే మనం ట్రై చేద్దాం. అది ఎట్లా రాయితో వాడే అని తెలుసు. కట్టుతో అయితే కొడదాం. అక్కడ కనబడుతున్నాయి కూడా. అల్లనేరు వాళ్ళ చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం. దగ్గరికి వచ్చినాక చెట్టు నిండా మొత్తం అవే ఉన్నాయి, కర్రే ఉన్నాయి. అరే కొంచెం లేదమ్మా, మొన్ననే ఇక్కడ చేప కనబడుతుంది కదా, ఈ చేపలు వచ్చేసి రాళ్ళ అయితే కొట్టినాం. ఇగో ఇక్కడ ఇగో అన్నవే, అవన్నీ అవే చెట్టుకు మొత్తం చెట్టు నిండు ఉన్నాయి. ఇక జంపర్ మే బంపర్ ఇక ఎదురు వన్నవేరా, కొంచెం లేవేమ్రా. ఇగో ఫస్ట్ వచ్చేసి గడ్డి పని అయితే ఉడగొట్టుకుంటున్నాం. ఆ తర్వాత అలా నిర్వహణలో అయితే దింపుదాం. గ్యాస్ ఇక్కడ చూడవచ్చు, జీకురు పిట్టలు అంటారు కదా, సో వచ్చేసి మందలు అవుతున్నాయి ఇక్కడ. సో గాయస్ ఈ చెట్టు మీద అల్ల నిర్వహణలు కనబడుతున్నాయి కదా. సో ఇవి ఎట్లా కనబడుతున్నాయి అంటే అంగూరు తోటలాగా తీగ వారుతాయి చూడు, అంగూర్లు గ్రేప్స్. సో అట్లా కనబడుతున్నాయి ఈ చెట్టు మీద. కొంచెం ఉన్నాయి, ఆ చెట్టు నిండా అవే ఉన్నాయి. వీటిని తెంపే మహానుభావులు ఇవ్వలేరు, మేమే. ఇక గాయస్ ఇప్పుడు వచ్చేసి గడ్డి వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే అల్ల నిర్వహణలు అయితే తెంపాలి. సో ఈ ముగ్గురిట్లలో ఎవడన్నా ఎక్కేది ఉన్నదంటే ఎవడెక్కడు, కిందుండి వీళ్ళు పదవులు పట్టుకొని ఏర బ్యాచ్ చేయాలి. ఇప్పుడు నేను మీదికి ఎక్కి అల్ల నిర్వహణలో రాలగొట్టి మళ్ళీ కిందికి అయితే దిగాలి. కింది దిగి పెద్ద పని ఉన్నాయి, మళ్ళీ డైరీ మళ్ళీ ఇప్పుడు గడ్డి ఎత్తుకపోవాలి ఆడదాకా 1/2 కిలోమీటర్. ఇప్పుడు చెట్టు అయితే ఎక్కుదాం. ఏదో తారీఖు ఎంతరా? ఎంతరా ఇయ్యాలా? ఇవాళ 13 తారీఖు. బడికి ఎందుకు పోతలేవు? మీ లవరత్లే ప్రియా దొరికిండు. నువ్వెందుకు పోతలేవురా బడికి? నువ్వు బడికి ఎందుకు పోతలేవు? అంతేనా? వీడు ఉన్నాడు కదా, వీడున్న ఏజ్ కి వీడు వేసే పనికి ఏం సంబంధం ఉండదు. వాడు ఈవీన్ ఏజ్ లో చదువుకునే ఏజ్ నుంచి పని చేసే ఏజ్ కి అయితే వేయండు. సో వాని బాధ్యత అట్లున్నది. ఏ జింగిరాడు వీడు బండి వేసుకొని తిరుగుతాడు. వీడేమో ఇక గడ్డ మీద కూర్చొని బతకాలు కొడతాడు. దీని ఒకటి వచ్చేసి కింద అయితే పడ్డది, రాలగొట్టారు జింగిరాళ్ళు. ఒకటి నోట్లో వేసుకొని చెట్టు అయితే ఎక్కుతున్నా. మంచిగా పట్టురు పరదా. ఎటు ఎక్కాలి? మీది మంటనా? మీదికి ఎక్కాలి. చెట్టు విసిరి ఎంత పెద్ద అవుతుందో. ఈ మండలు వచ్చేసి తుట్టు ఇరిగిపోతే రప్పరప్ప ఎక్కినా అనుకో, కిందికి కూడా రప్పరప్ప వస్తాం, కిందికి వచ్చి మీదికి పోతాం. సో నిమ్మలంగా అయితే ఎక్కాలి. ఒకవేళ ఎవరన్నా ఎక్కుతురేమో జాగ్రత్త ఎక్కురి. దీనంతా జింగిడి చెట్టు ఇంకొకటి ఉండదు, కాకపోతే తినడానికి మంచి పండ్లు ఇస్తుంది. బట్ సేఫ్టీ పరంగా మాత్రం ఏదైతే మంచిది. సో ఫస్ట్ ఏదేమైనా సరే మీకు ఒక ఇన్స్ట్రక్షన్ అనుకోరి, ఏమన్నా అనుకోరి, సోదనుకున్నా సరే ఫస్ట్ మొక్క అయితే ఎక్కాలి, మంచిది మనకు. అబ్బో హాయ్ గాయ్స్, బాయ్ గాయ్స్. చెట్టు అయితే ఎక్కుతున్నా. సో గాయ్స్ నేను చూడొచ్చు ఎంత మీదికి అవుతున్నాను. చాలా అంటే చాలా మీదికి అవుతున్నా. దగ్గర నాకు తెలిసి ఒక 4-5 అంతస్తుల మీదనే అవుతున్నా నేను. ఇక్కడ చూడొచ్చు చెట్టు నిండా మొత్తం అవే ఉన్నాయి. అబ్బా ఇక ఒక చిన్న గుత్తి అయితే దొరికింది. పొట్టు వాళ్ళు కింద ఏరుతా ఉన్నారు, నేను తింటున్నా. సో గాయ్స్ దగ్గర ఒక అర్ధగంట సేపు కష్టపడి మీద నేను ఊపుట్లా కష్టపడితే వీళ్ళు కింద ఏరుట్లా కష్టపడ్డారు. సో ఆ కష్టానికి ఫలితం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. సో కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ అవుతున్నా. అది ఏంటిదంటే, ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకున్నారు అనుకో, పాత మార్కెట్ ఉంది, ఆడికి రారి, ఇవి పెట్టుకొని నేను అమ్మబోతున్నా. అట్లా చెప్పలే, ఇవి జస్ట్ మా ఫ్యామిలీకి ఏమంటారు డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తా, అందుకోసం ఇవన్నీ నింపిన. ఇప్పుడు వచ్చేసి మన వర్క్ అయితే బ్యాక్ గడ్డి మోపులు ఎత్తుకొని ఉర్రకాలే, వానమూలు అయింది, వాన కొట్టేటట్టు ఉంది. సో మన కష్టానికి ప్రతిఫలం అయితే గిన్నెగానం అయితే వెళ్ళినాయి. ఇవి తీసుకొని ఇక తినుకుంటా పోతాం.
గసి అలా నేర్వాన్లో తెంపేటప్పుడు ఒక తీట పని అయితే వేసిన గుంపులు గుంపులు ఉంటాయి కదా నేర్వాన్లు. సో అవి వీటిని వచ్చేసి ఇన్ని తెంపుకుంటా కింద ఉన్న మనోళ్ళ మీద వేసి ఇసిరి పెట్టినా ఖచ్చితంగా ఒక్కొక్కరికి నెత్తిలో అయితే ఘోరం కదా లేదు అలినాయి. వీడు చూడు దత్తాను వీడు గుంద్రా రావుల్ ముట్టి కమన్. ఒకసారి వేయాలి ఊకెత్తే బంద్ అయితే. గాయస్ ఒకటి ఎప్పుడైతే మర్చిపోయినా అది ఏంటిదంటే మాడి పండ్లు కూడా తెంపుకోవద్దా అని చెప్పినా. సో ఆ కాయలు వచ్చేసి దొరకలేవు, ఎందుకంటే అవి రాళ్ళతలేవు, రాళ్ళతో కొడితే. సో రేపు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దాచి తెచ్చి తెంపుకొని అయితే పోవాలి. ఇప్పుడైతే గడ్డెత్తుకొని వస్తున్నాయి.